బ్రేకింగ్ చూస్తున్నాం. పశ్చిమ బెంగాల్లో ఎన్నికల వాతావరణం నెలకొన్న వేళ మరో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. గవర్నర్ డాక్టర్ సివి ఆనంద్ బోస్ను హత్య చేస్తామని బెదిరించడం ఇవాళ కలకలం రేపుతుంది. ఇంకా గవర్నర్కు అపరిచితుడి నుంచి ఒక బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. ఇక ఈ విషయాన్ని లోక్ భవన్ వర్గాలు కూడా ధృవీకరించాయి. ఇక ఆ ఈమెయిల్లో గవర్నర్ను బాంబు పేల్చి చంపేస్తామని బెదిరించారు. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే బెదిరింపుకు పాల్పడిన వ్యక్తి తన మొబైల్ నంబర్ను కూడా ఆ ఈమెయిల్లో తెలిపాడు. దీంతో ఈ బెదిరింపు విషయాన్ని గవర్నర్ కార్యాలయం వెంటనే కేంద్ర హోంశాఖ మంత్రిత్వ శాఖకు అలాగే రాష్ట్ర డీజీపీకి ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి తెలిపింది. ప్రస్తుతం Z+ కేటగిరీ భద్రతలో ఉన్న గవర్నరు సివి ఆనంద్ బోస్కు అదనపు భద్రతను కల్పించారు. రాష్ట్ర పోలీసులతో కలిసి కేంద్ర బలగాలు సంయుక్తంగా గవర్నర్ భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్లో ఎన్నికల వాతావరణం నెలకొన్న వేళ మరో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. గవర్నర్ సివి ఆనంద్ జోష్ను హత్య చేస్తామని బెదిరింపు ఇవ్వడం కలకలం రేపుతుంది. ఇక గవర్నర్కు అపరిచితుడి నుండి ఒక బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. ఇక ఈ విషయాన్ని లోక్ భవన్ వర్గాలు కూడా ధృవీకరించాయి. ఇక ఆ ఈమెయిల్తో పాటు గవర్నర్ను బాంబు పేల్చి చంపేస్తామని బెదిరించారు. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే బెదిరింపుకు పాల్పడిన వ్యక్తి తన మొబైల్ నెంబర్ను కూడా ఆ ఈమెయిల్లో తెలిపాడు. దీంతో ఈ బెదిరింపు విషయాన్ని గవర్నర్ కార్యాలయం వెంటనే కేంద్ర హోంశాఖకి అలాగే మంత్రిత్వ శాఖకు రాష్ట్ర డీజీపీకి ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కూడా తెలిపింది. ఇక ప్రస్తుతం Z+ కేటగిరీ భద్రతలో కూడా గవర్నరు సివి ఆనంద్ బోస్కు అదనపు భద్రతను కల్పించారు. రాష్ట్ర పోలీసులతో కలిసి కేంద్ర బలగాలు సంయుక్తంగా గవర్నర్ భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నాయి.